హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 అదిరిపోయే గుడ్ న్యూస్లు విడుదలయ్యాయండి. సో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి లేట్ లేకుండా ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. సో ఈసారి 3వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయడానికి కారణం ఏంటంటే, ఫిబ్రవరి 1వ తేదీన శనివారం కాబట్టి శనివారం పంపిణీ చేస్తారు. 2వ తేదీ ఆదివారం కాబట్టి ఆదివారం రోజు పెన్షన్లు అయితే పంపిణీ చేయరు. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం కాబట్టి ఆ రోజు పెన్షన్లు పంపిణీ చేస్తారు. కాబట్టి 3 రోజుల పాటు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. అంటే ఆదివారం పంపిణీ చేయరు, 2 రోజులు పంపిణీ చేస్తారు. మొత్తం ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. సో ఇది కేటగిరీ వైజ్ ఉంటుంది. వృద్ధా పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, ఇలా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ పెన్షన్ పొందుతూ ఉంటారో దాన్ని బట్టి డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. సో అది పక్కన పెట్టినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే 8 లక్షలకు పైగా పెన్షన్లు ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలు పెడుతూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి నెలలో పెన్షన్లు ఇవ్వరా, కసరత్తులు మొదలు పెట్టినట్లయితే అని చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేస్తారు. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి నెలలో ఒక వారం తర్వాత అంటే 1వ వారం కంప్లీట్ అయిన తర్వాత నుంచి వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేస్తారు. ఎవరు దీని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉంటారో అలాంటి పెన్షన్లన్నీ పక్కా క్యాన్సిల్ చేసేస్తారు. సో దాని గురించి అయితే ఎలాంటి డోకా లేదు. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిన ప్రతి ఒక్క పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కూడా వెరిఫికేషన్ చేస్తారు. సో ఎంతవరకు వీళ్ళకు పర్సంటేజ్ ఉంది, అంటే వికలాంగులకు సంబంధించి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, ఇది ఎంతవరకు ఉంది, ఎంతవరకు వీళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చా లేదా అనేది మళ్ళీ ఒకసారి టెస్ట్ కండక్ట్ చేసి చెక్ చేసి తర్వాత వాళ్ళకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. సో మనకు మార్చి నెలకి చాలా వరకు పెన్షన్లు అయితే ఎగిరిపోయే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయకుండా మీరు జెన్యూన్గా పెన్షన్ పొందుతూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి. మీకు ఖచ్చితంగా పెన్షన్ అలాగే ఉంటుంది. ఎవరు టెన్షన్ పడద్దండి. సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చుంటారో అలాంటి వాళ్ళ పెన్షన్లు మాత్రమే తీసేస్తారు. కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఉన్నట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ ఎక్కడికి పోదు. సో మరి ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే అధికారులు ఇంటి వద్దకు వస్తారు. సో సచివాలయ అధికారులు ఇంటి వద్దకు వచ్చిన తర్వాత వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్ని అడుగుతారు. సో ఏ విధంగా మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారో అదే సర్టిఫికేట్లు కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు అవన్నీ చెక్ చేసి ఏదైనా డేటా వాళ్ళకి సింక్ అవ్వనట్లయితే రీవెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఆ వెరిఫికేషన్లో మీరు పాస్ అయినట్లయితే మీకు మళ్ళీ పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఆ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అయినట్లయితే మీకు పెన్షన్లు అనేది డిస్కంటిన్యూ చేస్తారు, అంటే పెన్షన్లు మీకు ఇవ్వరు. సో కాబట్టి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లు పోతాయి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి పెన్షన్ పొందుతూ ఉన్నట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడకండి.